మనల్ని ఎవరైనా బాధపెట్టి అవమానపరిచి హృదయాన్ని గాయపరిస్తే మనకేమనిపిస్తుంది? నేను ఎప్పటికీ ఈ వ్యక్తిని నేను క్షమించను అని అనుకుంటాం కదా. ప్రైజ్ లార్డ్. యేసయ్యను అత్యంత బాధ పెట్టిన వాళ్ళు, కఠినంగా హింసించిన వాళ్ళని యేసయ్య అంటున్నాడు, నేను వీరిని క్షమిస్తున్నా, వీరేవి చేయుచున్నారో వీరు ఎరుగను కనుక వీరికి క్షమిస్తున్నానని చెప్పి లోకా సువార్త 23:34 మనం చూస్తాం. వీరిని నేను క్షమిస్తున్నానని చెప్పి. ఆమేన్. ఎందుకంటే చూడండి, యేసయ్య మనకి జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే మనము క్షమించడం మనం నేర్చుకోవాలి. ఆయన మనకు ఒక రోల్ మోడల్గా మనకు చూపిస్తున్నాడు. క్షమించడం అంటే ఎదుటి వాళ్ళు చేసింది మనం సమర్థిస్తున్నామని కాదు, వాళ్ళు మంచి వాళ్ళని కాదు, లేకపోతే వారు చేసినంత కరెక్ట్ అని కాదు. క్షమించినప్పుడు మన స్వేచ్ఛను అనుభవించగలుగుతాం. క్షమించినప్పుడు దేవుణ్ణి మనము అనుకరిస్తున్నాం. దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువు ప్రేమను మనం చూపిస్తున్నాం. ఆయన వల్లే మనం ప్రేమించాలని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా మనం క్షమించడం నేర్చుకోవాలి. క్షమించడం ద్వారా మన హృదయంలోని శాంతిని, సమాధానాన్ని మనం పొందుకోగలుగుతాం. యేసయ్య అంత భయంకరమైన బాధలో ఉన్నప్పుడు సిలువ మీద కూడా ఆయన క్షమించి మనకు నేర్పిస్తుంది ఏంటంటే మనము కూడా క్షమించాలని చెప్పి ఆయన మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు ఒకసారి క్షమించి చూడు, దేవుని యొక్క కార్యము, ఆయన స్వస్థత నీ జీవితంలో తప్పకుండా చూస్తాం. ఈరోజు నేను ఎవరైనా గాయపరిస్తే ఆ గాయాన్ని పట్టుకొని ఉండకు, విడిచిపెట్టు, క్షమించు. యేసయ్య యొక్క స్వస్థతను నీ జీవితంలో అనుభవించు. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.